బ్యాక్ హైదరాబాద్ లోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీక్ కలకలం రేపింది. వర్సిటీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్ కార్తీక్ వరంగల్ నుండి పేపర్ను ఫోటో తీసి 1.4 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం కార్తీక్ ను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. విచారణలో నిందితులు బయటపడితే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి అంటున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ ప్రస్తుతం కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన కార్తిక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది, అలాగే ఈ పేపర్ లీకేజీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది అనేది ప్రస్తుతం మనతో పాటు వీసీ అల్దాస్ జానయ్య మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ పేపర్ లీకేజీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? డిసెంబర్ 24 నాడు నేను మా డీన్ డాక్టర్ ఝాన్సీ గారు మేము జగిత్యాల అగ్రికల్చర్ కాలేజ్కి ఒక పని మీద పోయినప్పుడు సాధారణంగా మేము ఒక ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, వివిధ రకాల ఇండికేటర్స్ మేము పెర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ప్లాంట్ పెథాలజీ అనే సబ్జెక్టు, థర్డ్ ఇయర్ ప్లాంట్ పెథాలజీ సబ్జెక్ట్లో ఇన్ సర్వీస్ స్టూడెంట్స్కు అబ్నార్మల్గా హైయెస్ట్ రావటం అనేది మేము గమనించినాం. అది మాకు తెలుసు చాలా టఫ్. అంటే మెడికల్ విద్యార్థులకు ఎనాటమీ సబ్జెక్ట్ ఎంత టఫో, అగ్రికల్చర్ విద్యార్థులకు పెథాలజీ పేపర్ కూడా అంత టఫ్. గోల్డ్ మెడలిస్టులకే 80-85% రావడం చాలా కష్టమైన ఈ సబ్జెక్ట్లో 90-92 ఎట్లా వచ్చినాయి, ఎలా వచ్చినాయి కొద్దిగా మాకు అక్కడ అనుమానం వచ్చి మేము అక్కడ ఏమీ మాట్లాడలేదు. తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ 17 నవంబర్ నాడు జరిగిందని చెప్పడంతో ఆ ఫుటేజెస్ మేము తెప్పించుకొని చూసినప్పుడు ఒక వ్యక్తి ఒక విచిత్రమైన పెన్నులో చూసుకుంటూ ఓఎంఆర్ షీట్లో పెట్టడం అనేది మేము గమనించినాం. క్వశ్చన్ పేపర్ చదివి ఓఎంఆర్లో ఆన్సర్ చేస్తారు తప్ప ఒక పెన్నులో చూసుకుంటూ పెడుతున్నాడు. సో అక్కడ మాకు డౌట్ వచ్చింది, ఈ పెన్ ఏమిటి అలాంటిదని మేము పూర్తిగా ఒక విచారణ కమిటీ చేసినప్పుడు ఈ పేపరు ముందే ఒక 1.5-2 గంటల ముందే పేపర్ లీక్ అవటం, దానికి సంబంధించిన ఆన్సర్స్ అంటే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అంటే అబ్జెక్టివ్, పార్ట్ బి అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పేపరు. ఈ పార్ట్ ఏ పేపర్ ముందే అవుట్ కావటం వల్ల దానికి సంబంధించిన ఆన్సర్స్ అని నా పెన్ను మీద ఒక క్వశ్చను ప్లస్ దానికి ఏబిసిడి ఏది ఆన్సర్ అయితే అది రాసుకుని రావటం, దాన్ని చూసి రాయటం అనేది మనం గమనించడం. అతన్ని విచారించగా మాకు అశ్వరావుపేట నుంచి పేపర్ వచ్చిందని చెప్పడం జరిగింది. అశ్వరావుపేటకు వెళ్ళి మా కమిటీ విచారించినప్పుడు అశ్వరావుపేట విద్యార్థులు మాకు వరంగల్ నుంచి వచ్చిందని చెప్పడం, తిరిగి మరుసటి రోజు మా కమిటీ వరంగల్ విజిట్ చేయటం, ఆ వరంగల్లో ఒక విద్యార్థిని అంటే ఇన్ సర్వీస్ ఒక మహిళ ఏఈఓ ఆమె ఫస్ట్ కొంచెం నిరాకరించి కొంత ఇబ్బంది పెట్టింది వాస్తవం చెప్పడానికి. అయినా సరే తర్వాత వాస్తవం చెప్పడం ఏంటంటే అక్కడ కార్తీక్ అనే ఒక జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి జిరాక్స్ తీస్తూ తను స్కాన్ చేసి ఈమెయిల్గా మన వాట్సాప్ ద్వారా తనకు ఇచ్చినది తను చెప్పటం. ఆ కార్తీక్ అనే వ్యక్తి పూర్తిగా విచారిస్తే నాకు ఒక 3 ఏళ్ల కిందనే బిఎస్ అగ్రికల్చర్ అశ్వాపేటలో చదువుకున్న వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏం కాదు నువ్వు ఇయ్యని చెప్పి నన్ను ప్రోత్సహించాడు. సో కాబట్టి నేను కొన్ని డబ్బులకు దానికి లొంగి నేను ఆ పేపరు స్కాన్ చేసి అక్కడ ఉన్న విద్యార్థినికి ఇవ్వటం, ఇన్ సర్వీస్ క్యాండిడేట్కు. ఆమె తిరిగి అందరికీ ప్రతి కాలేజీకి వాట్సాప్లో పెట్టడం. సో ఇందులో దానికి డబ్బులన్నీ తనే వసూలు చేయటం, తిరిగి కొంత కార్తీక్ ఇవ్వటం, కొంత తన దగ్గర ఉంచుకోవటం. అంటే పూర్తి వివరాలుగా మాకు అంత తెలియదు ఎంత అమౌంట్ ఏంటి అనేది. బట్ ఇనిషియల్గా వాళ్ళు చెప్పారు 1,40,000, 80,000 ఒక్కొక్క పేపర్కి, ఈ విధంగా వాళ్ళు చెప్పడం. వాళ్ళు గూగుల్ పేని కూడా మేము పరిశీలించడం, మా దగ్గర స్కాన్ కాపీస్ కూడా ఉన్నాయి. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి మేము చేసిన ఈ ప్రైమరీ మాకు పర్సనల్గా మేము చేసిన ప్రైమరీ ఎంక్వైరీ విచారణకు సంబంధించిన పేపర్స్ అన్నీ కలిపి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఐడికి అప్పగించింది. సిఐడి ఇప్పుడు డీటెయిల్ విచారణ చేస్తూ వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ప్రొవైడ్ చేసినాము. ప్రస్తుతానికైతే సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. అసలు ఈ క్వశ్చన్ పేపర్లు వ్యవహారం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎంతమంది
ఈ మాస్ కాపింగ్ ద్వారా వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యారు అనే దానిపై కూడా ఎంత మొత్తంలో అటు యూనివర్సిటీ అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ వివిధ జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజీల్లో ఉన్న సిబ్బంది అక్కడ ఎంతమంది ఈ వ్యవహారంలో ఉన్నారో దానిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారు. మరోవైపు అటు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఒకటే చెబుతున్నారు, ఖచ్చితంగా ఇందులో ఎవరైనా సరే ఎవరి పాత్ర ఎంత ఉందనేది తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళపై ఖచ్చితమైన చర్యలు ఉంటాయంటూ కూడా చెబుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు ఫనీతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.